భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన మహనీయుడని, అందుకే ఆయనను రాజ్యాంగ పితామహుడు అని అంటారన్నారు. అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు, రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కొంతమంది వారి యొక్క స్వార్థం కొరకు ఏదైతే రాజ్యాంగం పరిరక్షించుకునే అవకాశం ఈ రోజు మనము మరి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే దేశానికి స్వతంత్రం తెచ్చిన తర్వాత వారు ఆశించి వారు కోరుకునే పేరుకి అందాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. మరి ఈ రోజు యొక్క రాజ్యాంగాన్ని ఆ రోజు మనకు ఇచ్చిన తర్వాత ఏదైతే రాజ్యాంగ పరంగా ఏదైతే పాలన కొంత అవకాశం కల్పించి ఈ పేద ప్రజలకి అభివృద్ధి సంక్షేమం మరి అందాల్సింది అందకపోవడం చాలా ఏదైతే పేదవాళ్ళకి పెడతా ఉన్నారు. ఉన్నవాళ్ళు మరి ఇక పైకి పుట్ట ఉన్న ఈ యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని వారు ఇచ్చిన యొక్క ఏదైతే మనకు ఈ దేశానికి అవకాశం ఇచ్చి పాలన ఇచ్చి ఇవన్నీ కూడా మన యొక్క ఫలాలు కూడా అందించే విధంగా అవకాశం కల్పించినారు. కాబట్టి ఈరోజు జై భీమ్, జై గాంధీ, జై రాజ్యాంగ పరిరక్షణ అని చెప్పి మనం ముందుకు పోతా ఉన్నాం. పరిరక్షించుకోవాలి, మిగిలిపోయిన వారికి అందించే కొరకు వారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చే కొరకు నేను కూడా శాసనసభ్యులుగా మీకు సహకారం అందించి మీలో నేరుగా తప్పకుండా ఒక రాజ్యాంగాన్ని పరిరక్షించి ఏదైతే వారు ఆశించిన ఏదైతే వారు కోరుకున్న విధంగా ఈ పేదలకి సంక్షేమ అభివృద్ధి అందించే కొరకు తోడ్పడతాను, పాటుపడతాను, మీ వెంట ఉంటాను, మీకు అండగా ఉంటానని చెప్పే సందర్భంగా మరి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.